సార్ కొండ రాజీవ్ గాంధీ గారు, తిరుపతిలో అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది అని అంటే ఈ టీటీడీలో ఉన్నటువంటి కొందరు వాళ్ళు పెద్ద వాళ్ళే హిందూ ధర్మ పరిరక్షకులుగా ముద్ర వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి కాదు కాదు అది శనీశ్వరుని విగ్రహం అంటున్నారు. శనీశ్వరుని విగ్రహానికైతే అపచారాలు చేయొచ్చా? వీళ్ళ దైవభక్తి ఎలాంటిదంటే ఒక చిన్న ఇది చెప్తాను సార్. ఇండిపెండెన్స్ డే రోజు ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక అతను ఒక షాప్కి వెళ్ళి ఫ్లాగ్ అడిగాడంట. చేతిలో పట్టుకొని ఇట్లా ఊపుతాం కదా, ఆ సైజుది. అతను ఫ్లాగ్ ఇచ్చాడు. ఇట్లా 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 చూసి ఈ కలర్స్ కాకుండా వేరే కలర్స్ లేవా అన్నాడంట. సేమ్ అది మహావిష్ణు విగ్రహం కాదు, శనీశ్వరుడి విగ్రహం. వీళ్ళు మాట్లాడే మాటలు అతనిది దేశభక్తి, వీళ్ళది దైవభక్తి. ఏం చెప్తారు సార్? ఒకటి ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. కళ్ళు ప్రాపర్గా కనిపించేవారు ఎవరికైనా సరే అది చూడగానే శ్రీ మహావిష్ణువు విగ్రహం అని అర్థం అవుతుంది. శంకు చక్రాలు ఉన్నాయి, చాలా సుస్పష్టంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు దాన్ని పట్టుకుని శనీశ్వరుడి విగ్రహం అంటున్నారంటే ఆయన కళ్ళు ఏమన్నా కప్పలు గాజేశాయా, లేదా బుర్రలో ఉండాల్సినటువంటి బుద్ధి ఏమన్నా కాస్త జారి అరికాల్లోకి వచ్చిందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. కడుపుకు అన్నం తినేవాడు ఎవడూ కూడా ఆ విగ్రహాన్ని చూసి కాకి విగ్రహం శనీశ్వర విగ్రహం అనరు, కడుపు గడ్డి తింటేనే. ఎందుకంటున్నా అంటే ఒకటి శనీశ్వర విగ్రహం అయినా శని దేవత వారైనా ఎవరినైనా సరే అవమానించడం తప్పు. అక్కడ జరిగింది పాపం, చాలా ఘోరం. అది చెప్పట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు జర్నలిజంలో ఎంతో అనుభవం ఉంది మీకు. ఆయన ఏ పూజకైనా బహిరంగంగా బూట్లు లేకుండా, చెప్పులు లేకుండా, సాక్సులు లేకుండా ఓ పూజా కార్యక్రమానికి వచ్చిన ఫోటో ఏమైనా ఉంటే ప్లే చేయండి చూద్దాం. అది ఆయన భక్తి. అయ్యప్ప మాలలు వేసుకుంటే దానివల్ల మద్యం సేల్స్ తగ్గిపోతాయని బాధపడిపోయేటటువంటి అతి గొప్ప హైందవ ధర్మ పరిరక్షకుడిగా తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే సనాతన ఎక్కడికి వెళ్ళిపోయాడని నేను అడుగుతున్నా. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతంలో కోర్ము అనే ఒక గ్రామం ఉంది. ఒక 200-300 ఏళ్ల నాటి క్రితం మనం ఎలా బతికే వాళ్ళమో అటువంటి ఒక వేదిక్ విలేజ్ అంటారు దాన్ని. అక్కడ చిన్న పూజ చేసుకునేటువంటి మందిరాన్ని కూడా తగలబెట్టేస్తే దాని మీద ఆయన నోరెప్పడో, కోర్మంలో తాబేళ్లు చనిపోతే నోరెప్పడో, 100 గోవులు చనిపోతే టీటీడీలో నోరెప్పడో, లేదంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకులు జారీ చేసే దగ్గర చనిపోతే నోరెప్పడో, లేదా సనాతన శాఖ మంత్రి. ఇదేం శాఖ? ఆయన సొంతంగా పెట్టుకున్నాడు. భారతదేశానికి ఆయనే సనాతన శాఖ మంత్రి. ఆయన నచ్చినప్పుడు వస్తూ ఉంటాడు, మెట్లు కడుగుతూ ఉంటాడు. కేంద్ర ప్రపంచ సనాతన శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఐ మ్యాన్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. మరి వేర్ ఇస్ దట్ సనాతని? ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎందుకు మౌనముల్లా ఉన్నాడు? నీ కళ్ళు కనబట్టలేదా పవన్ కళ్యాణ్? అది శ్రీ మహావిష్ణువుకి ఇంత అవమానం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే బయటకు వచ్చి నోరిప్పి మాట్లాడలే నువ్వు సనాతని అనే మాట పలకడానికి కూడా పవన్ కళ్యాణ్కి అర్హత లేదని నేను చెప్తున్నా. ఇక్కడ ఖచ్చితంగా సార్ ఏ అంశం చూడండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే హైందవ ధర్మం మీద దాడి తప్పితే ఇంకొకటి ఉండదు, హిందూ సమాజం మీద దాడి తప్పితే ఇంకొకటి ఉండదు. ఆయన కొడుకు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పి దుర్గ గుడిలోనే క్షుద్ర పూజలు చేయించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఇది మనం మర్చిపోగలమా? రోడ్డు వైండింగ్ పేరు చెప్పి 400 పైన ఆలయాలను కూలగొట్టినటువంటి చరిత్రది చంద్రబాబు నాయుడు గారు. అది మనం మర్చిపోదామా? గోదావరి పుష్కరాల పేరు చెప్పి 30 మంది చావుకు కారణమయ్యాడు ఫోటోషూట్ల పెంచుతో. ఇది మనం మర్చిపోదామా? ఎక్కడికక్కడ ప్రతి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా హైందవ ధర్మం మీద ఏదో రకంగా దాడి చేస్తూ తానే చేసినటువంటి పాపాలని నేరాలని కూడా ఇతరులపై నెట్టేటటువంటి కార్యక్రమం చేయడమే చంద్రబాబు నాయుడు ఆది నుండి అలవాటు. ఈ రోజు కూడా మళ్ళీ అదే. ఈవెన్ బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ విగ్రహం పట్ల సరే శనీశ్వరుడి విగ్రహం అయితే బీరుబోటలు పెట్టచ్చా, శనీశ్వరుడి విగ్రహం అయితే మలమూత్ర విసర్జన చెయ్యొచ్చా, శనీశ్వరుడి విగ్రహం అయితే నేలపాలు చేసేసి ఎన్ని అవమానాలను చెయ్యొచ్చని ఏ హైందవ ధర్మంలో ఉందో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. శనీశ్వరుడి విగ్రహం అయినా విష్ణుమూర్తి విగ్రహం అయినా మనం భక్తి శ్రద్ధలతో ఉండి పూజలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుడికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అది కళ్ళ క్లియర్గా కూడా విష్ణుమూర్తి విగ్రహం కనబడుతుంటే నోరా తాటి మట్ట ఆ రకమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడడానికి ఖచ్చితంగా భగవంతుడు వీళ్ళందరికీ ఏ విధమైనటువంటి శిక్ష వేస్తాడో మరి నాకు తెలియదు, కానీ ఇటువంటి పాప పనులు మాత్రం చేయకూడదు. మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తే మీకు అన్య మతస్థుడనే ముద్ర వేస్తారు. మీరు హైందవుడే కాదంటారు, హిందువే కాదంటారు. ఏం చెప్తారు సార్?
వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. హైందవ ధర్మం మీద హిందువుగా నేను పుట్టాను, హిందువుగా పెరిగాను, హిందువుగానే చేస్తాను, ఇది మా యొక్క సిద్ధాంతం. కానీ రాజకీయాల కోసం ఒక నిమిషం హైందవ ధర్మం అని, మరో నిమిషం బాప్తిజం పుచ్చుకున్నానని, మరో నిమిషం మా తండ్రి సిగరెట్ వెలిగించుకున్నారు దీపం దగ్గరే అని, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళని రమ్మని అడుగుతున్నా, అధికారం ఇచ్చారు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అనేక దుష్ప్రచారాలు చేశారు. మరి ఈరోజు మీ యొక్క హయాంలో జరుగుతున్నటువంటి ఈ నేరాలకి ఘోరాలకి ఏం సమాధానం చెప్తారు? విశాఖపట్నం ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు గుడి కట్టారు. ఆయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం, కాశ్మీర్ నుంచి విశాఖపట్నం వరకు చాలా చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలతో గుళ్ళు కట్టి అక్కడ టీటీడీకి వెళ్ళలేని వాళ్ళందరం కూడా మేము విశాఖపట్నం ఋషికొండకి వెళ్ళి ప్రతి శనివారం కూడా దర్శనం చేసుకుంటాం, ఎంతో భాగ్యంగా ఆస్వాదిస్తాం ఆ యొక్క అనుభూతిని. కానీ ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువుని చరిత్రని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో ఇంతకన్నా ఘోరం ఏం కావాలి? అమరావతిలో కూడా మీరే కదా కట్టించింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఖచ్చితంగా. అందుకే నాట్ ఓన్లీ ఇన్ అమరావతి, కాశ్మీర్లో కూడా కట్టారు. సో ఇలా చాలా చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి గుళ్ళని కట్టడం వస్తూ వచ్చారు. తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ చెప్పుకోలేకపోయారా ఏంటి సార్ మీరు? అక్కడ వైజాగ్ లో అంత మంచి టెంపుల్ ఉంది, చాలా మంచి టెంపుల్, అద్భుతంగా ఉంటది. ఆ మంచి ఘాట్ రోడ్ లో బ్రహ్మాండంగా. అంటే ఎంతసేపు ఇక్కడ చెప్తున్నాను, 15 ఏళ్ళ ముఖ్యమంత్రికి, 4 సార్లు ముఖ్యమంత్రికి, 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడుగా ఆలోచన రాలేదా దేవాలయం కట్టాలని? ఎప్పుడు రాదు. ఆయన యావంతా కూడా డబ్బు మీద, అవినీతి మీద, తన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు రెండే మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కింద ప్రజలు, 2 పైన భగవంతుడు. ఈ రెండింటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో, కానీ మధ్యలో చంద్రబాబు ఉన్నాడనే విషయం మర్చిపోతున్నారు మీరు, మీ నాయకుడు. అదే అందువల్ల దెబ్బతిన్నాం. చంద్రబాబు అనే కాదు, ఓ ప్రచార యావ, ఓ ప్రచార స్టంటు. ఎప్పుడైనా మీరు చూసారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పెన్షన్ల పేరు చెప్పి వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్ళలేదు అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, నేను చేయకపోతే జనం ఏదో అంటారని వెళ్తున్నాడు ఆయన. కానీ నాకు విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్ గా ఈయన ఏదో ఈ ఇల్లుకి వెళ్తారు, సడన్ విజిట్ అన్నట్టు బిల్డప్ ఉంటుంది. కానీ ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి సడన్ గా వాళ్ళకి రోడ్ మైక్లు ఎలా వస్తున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏంటి వాళ్ళకి మైక్లు వచ్చేస్తాయి కాలాలకి. ఇప్పుడు మేమంటే డిబేట్లో కూర్చుంటాం, దిస్ ఇస్ అ ప్లాన్ ప్రోగ్రామ్, మాకు షెడ్యూల్ ఇస్తారు, మేము ఈ ఛానల్ ఇంకో ఛానల్ వెళ్తూ ఉంటాం. బట్ అక్కడ చంద్రబాబు నాయుడు ఏ ఇంటికి వెళ్తాడో తెలీదు. కానీ విచిత్రంగా ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి మంచి కెమెరాలు వస్తాయి, మంచి ఇది వస్తుంది. దాన్ని పిఆర్ స్టంట్ అంటారు. ఆ స్టంట్లు మాకు చేతగాక మేము వాళ్ళ ఇంట్లో టీ పెడతారు, వాళ్ళకి టీ ఇస్తారు, కానీ తాగడం ఈయన తాగడం ఎందుకు? ఇంట్లో మంచిలు ఇచ్చిన ఈయన తాగడం. ఎండ హిమాలయ వాటర్ బాటిల్ వస్తుంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, మద్యం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ రాష్ట్రం మొత్తం తిరగండి, యూరియా మాత్రం దొరకదు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి వ్యక్తులు రాజ్యాలు వెళ్తే పరిస్థితి. అసలు తిరుపతిని తాగుబోతుల నిలయంగా మార్చేశారా అన్న డౌట్ వస్తుంది. ఎందుకు మరి? రాష్ట్రంలో హైయెస్ట్ షాపులు తిరుపతి జిల్లా. ఎస్, అది ఈయనకున్నటువంటి భక్తి. మొన్నటికి మొన్న తిరుమలలో ఏం జరిగింది ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక పాపం ఆయనకు కూడా దేవుడికి ఎంత అపచారం చేస్తున్నారని పాపం ఆయన కూడా బాధపడ్డారు. మొదటిసారి వాస్తవం రాశారు. అలాగే కొన్ని దృశ్యాలు తిరుమలలో తాగుబోతుల వీరంగం ఎలా ఉందో ఆంధ్రజ్యోతిలో ఎలాంటి వార్త వచ్చింది. ఎందుకంటే మిగతా వార్తలు, మిగతా పత్రికలు చూపిస్తే మన చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కోపం వస్తుంది కాబట్టి వాళ్ళ పత్రికే చూపిస్తున్నా, వాళ్ళ కొమ్ముగాసే పత్రికనే చూపిస్తున్నా. ఒకసారి చూడండి. ఇదేం గోల గోవిందా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదేం గోల గోవిందా, తాగుబోతులకు నిలయంగా మారిపోయింది తిరుమల. ఒక మహిళ చూసారా, తాగుబోతుని చీపురుతో కొడుతోంది. తిరుమలలో తాగుబోతుల వీరంగం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అసలు తాగి తిరుమలకి ఎలా వస్తున్నారు? కింద సెక్యూరిటీ ఏమైపోయింది? పైన మందు ఎలా దొరుకుతోంది? పైన బెల్ట్ షాపులు ఎలా వచ్చాయి తిరుమలకి? ఎవరు తీసుకొచ్చారు? మందు బాటిల్ ఎలా వస్తాయి? బెల్ట్ షాపులు ఎలా వెలుస్తాయి? ఇది మొదటిది కాదు, ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి. కొందరు కొండకు మద్యం బాబుల బెడద, ఉచిత భోజనం వసతి దొరకడంతో కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన వైనం. వరుసగా ఈ మధ్య కాలంలో జరిగింది. ఏ రకంగా జరిగింది? తాగుబోతుల నిలయం. జనవరి 17న కోడిగుడ్డు కూర పులావ్ రాంబగీచా దగ్గర. మార్చి 13న కర్ణాటక చెందిన యువకుడు మద్యం తాగి మాడవీధుల్లో హల్చల్. మార్చి 17న అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ములు మద్యం తాగి దారిని వెళ్లే 3 కూలీలపై దాడి. 24 నవంబర్ ఘాట్ రోడ్లో ఖాళీ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు. 2024 ఆగస్టు 15న ఇద్దరు హాకర్లు గాజు బాటిలతో ఒకరిపై ఒకరు పట్ట పగలు నడి రోడ్డుపై దాడి చేసుకున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి. మహాద్వారం వద్దకు చెప్పులతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చెప్పులతో వెళ్ళిపోతే గమనించరా సార్? అది వీళ్ళ నిర్లక్ష్యం. ఏం సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు? అదే అంటున్నా, వీళ్ళ నిర్లక్ష్యం. ఇట్స్ బికాస్ ఆఫ్ ఈ ఘటన లేదు సార్. ఇదేం గోలా అని ఆంధ్రజ్యోతి దినపత్రికే రాసింది. చాలా దరిద్రంగా తయారైంది, మందు బాబులు ఎక్కువైపోయారని. ఆంధ్రజ్యోతి రాసిందంటే ప్రపంచం కోడే కోస్తుందని మీరు లెక్కేసుకోవడమే. మామూలుగా అయితే వాళ్ళు రాయదు.
రాయపోతే ఆ పేపర్ ఏమైనా చింపేస్తారని భయంతో కనీసం ఆ కాలం అన్న పెట్టుంటారు రాధాకృష్ణ గారు కానీ. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆడియో వినండి. ఆమె ఏమంటుంది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మహిళలకు అక్కడ తిరుమలలో అక్కడ పని చేసుకునే వాళ్ళు. ఇది లేటెస్ట్ సార్, ఈ ఇన్సిడెంట్ లేటెస్ట్. ఇలాంటివి చాలా బాబు నేను నా భార్య తిరుపతిలో రాకూడదు కదా, కొండకి ఎందుకు వచ్చినావా సార్? మా భార్య 5 నెలలు వెళ్ళిపోయి